గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు. అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారికి మన అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ మనం మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకు వెరీ ఇంట్రెస్టింగ్గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది. కర్తరి అంటారు. అంటే సూర్యుడి కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరే అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో కర్తరి వచ్చేటప్పటికి 11వ తారీఖున కర్తరి స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తరి ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తరిలో జనరల్గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తర ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి పనులు ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులైనా చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనం మీనరాశి గురించి చూస్తే మే మంత్లో ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఒక హ్యాపీ న్యూస్ ఉంది మీనరాశి వాళ్ళకి. లాస్ట్ 2 months ఆల్మోస్ట్ 3 months సరిగా లేదు చెప్పడానికి. నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఏలినాటి శనితో ఆల్రెడీ చాలా బాధపడుతూ ఉన్నారు తీవ్రంగా. ఆ బాధలో ఇంకొక బాధలాగా అనిపించింది. కాకపోతే ఈ మే మంత్లో ఒక సంతోషకరమైన వార్త ఏమిటంటే మీనరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలతో ఉంటారు. పేరు బలం చూసుకుంటే ది, దు, షం, జా, దా, దే, దో, చాచి అన్న లెటర్స్ అంతా కూడా మీనరాశిలో ఉంటారని గమనించాలి. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్తో
మహర్షులు ఇచ్చిన దీని ప్రకారం చూస్తే వీళ్ళకి ఫస్ట్ 15 days కొంచెం ధనం విషయంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది, కానీ తర్వాత 15th తర్వాత వీళ్ళకి లక్ష్మీ యోగం పడుతుంది. ఎందుకంటే సూర్యుడు 3వ స్థానంలో ఉండటంతో లక్ష్మి ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరైతే జాబులు పోయి ఉన్నారో ఆ జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా పని చేస్తే చక్క మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఫుల్ ఎనర్జీ జోష్ అయితే ఈ మంత్లో ఖచ్చితంగా మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. కుజుని వల్ల ధనచ్ఛేదం, కొన్ని విషయాల ధనం కోల్పోయే అవకాశం ఉన్నప్పటికి కూడాను శుక్రుడు 4వ ఇంట్లో ఉండటంతో సుఖ సుహృతాభివృద్ధి అంటారు. అంటే ఫ్రెండ్స్ తోటి చక్కగా ఓవరాల్గా ఒక ప్రాస్పరిటీ గ్రోత్ అయితే ఉంటుందని తెలుసుకోవచ్చు. శత్రువుల వల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి, బట్ ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 2-3 monthsతో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ మంత్ అని మీరు గమనించుకోవాలి. మీకు 3వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఎంటర్ అవుతూ ఉన్నారో ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయగే రవి అని చెప్తారు. అంటే 3వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యంగా నిత్య సంతోషంగా బంధుమిత్రులతో కలిసి ఉండటం, అంతేకాకుండా అర్ధలాభం ఫైనాన్షియల్గా బాగుంటుంది, పుత్ర సౌఖ్యం పుత్రుల నుంచి మంచి చక్కగా సపోర్ట్ అయితే వస్తుందని మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి 2వ స్థానంలో కుజుడు ఉండటంతో ఇది వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్ మీరు గమనించుకోవాలి. ఎలాంటి ఇబ్బంది అంటే సర్వకార్య వినాశనం, సదా దుర్జన సంపర్క భీతి. అంటే ఇది కొంచెం మీకు ఏమవుతుందంటే చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటము, తర్వాత ఏదైనా పని చేస్తే ఆటంకాలు రావటము, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుజుడు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భీతిగా భయంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది, అవమానం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ 4 గ్రహాలు మారటంలో ఒక్క కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతున్నాడే తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. అది కూడాను సర్వకార్య వినాశం, సదా దుర్జన సంపర్క. అంటే ఫ్రెండ్షిప్ అంటే బ్యాడ్ కంపానియన్తో ఎక్కువ ఉంటారు, తద్వారా మీకు డబ్బు ఖర్చు అవుతుంది, చెడ్డ పేరు వస్తుంది. కొంచెం జనాలు కలిసే వాళ్ళతో మంచి వాళ్ళతో కలిసి ఉంటే బాగుంటుంది. ఇది ఒక రెమెడీ లాగా అనుకోవచ్చు. అయితే 4వ స్థానంలో శుక్రుడు ఉండటంతో చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తారంటే శుక్రుడు 4వ స్థానం అంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు, సుఖే భృగునందనే అని చెప్తారు. అంటే భృగునందుడు అంటే శుక్రుడు 4వ స్థానంలో ఉంటే భార్యల ద్వారా, పుత్రుల ద్వారా, సంతానం ద్వారా చక్కగా మాట్లాడుతూ మంచి ఒక విద్యకు సంబంధించిన వ్యవహారాలు, ఉన్నతికి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటారు. స్త్రీ సంభాషణ సంభ్రమ, లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది, ఇంట్లో కానీ బయట నుంచి కానీ. అదే ఇన్ కేస్ లేడీస్ అయితే వర్కింగ్ ఉమెన్ ఎవరిని అంటే ఆఫీసుల దగ్గర నుంచి కానివ్వండి, కాలేజ్ దగ్గర నుంచి కానీ బయట నుంచి చక్కగా మంచి రిజల్ట్ వస్తుందని తెలుసుకోవాలి. స్వబుద్ధి, బంధు సన్మానం, మా ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బంధువుల నుంచి మంచి సన్మానం అంతా వస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ధనం సంపాదించుకుంటారు, అఫీషియల్ మ్యాటర్స్లో కూడా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఒక విషయం చెప్పుకుంటే మీకు కొంచెం చెడు సమాసాలు కలిగి ఇబ్బందులు పడతారే తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. పర్టికులర్గా ప్రమోషన్ మ్యాటర్స్, ఉద్యోగ రీత్యా కెరియర్లో చాలా బాగుంటుందని గమనించుకోవాలి. ఇందులో మనకి నక్షత్ర ప్రకారం చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉంటాయి. మనకి మహర్షులు అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ చూస్తే ఈ కాన్సెప్ట్లో ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా పూర్వభాద్ర వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం చక్కగా ఉంటుంది. అయితే వీళ్ళకి బంధనము, కలహము చూపిస్తుందంటే మీకు కుజుని వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ముందుగా చెప్పుకున్నాము, పర్టికులర్గా ధనం విషయంలో కానీ. అయితే తద్వారా వీళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితులు ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్డ్ అనే ఒక పరిస్థితిలో ఉంటారు. ఒక మంచి ఆఫర్ వస్తుంది, తీసుకుందామా వద్దా, లేదంటే ఎన్ఆర్ఐలు అయితే అక్కడ ఇండియాకి వచ్చేద్దామా, లేదంటే అబ్రాడ్లో సెటిల్ అయితే బాగుంటుందా, లేదంటే బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఇలా కన్ఫ్యూజన్లు ఎవరైనా ఉంటే ఒకసారి మీ ఓన్ హారోస్కోప్ చెక్ చేసుకుంటే అందులో మీది ఏదో స్ట్రెంత్ తెలిస్తే దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, చక్కగా ధనలాభం బాగా చూపిస్తుంది, విశేషమైన ధనలాభం ఉంది. వీళ్ళకి
కలహము, గొడవలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలానే రేవతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, సంపదలు బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, అన్నీ ఏ ప్రకారంగా చూసుకున్నా బాగుంటుంది. కాబట్టి రేవతి నక్షత్రం వాళ్ళకి మరణ తుల్యం అంటారు. అంటే ఇప్పటిదాకా ఏదన్నా ఒక వ్యవహారం జరిగిపోతూ ఉంటే అది అంత కట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కార్పొరేట్లో పనిచేసే వాళ్ళది మీకు ఒక మిషన్ ఆబ్జెక్టివ్స్ అయ్యో ఉంటాయి. అవి బిజినెస్లో ఉన్న వాళ్ళు అవి ముందుకెళ్లకుండా అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో వీటికి ఏది జరిగినా కానీ ఈ టైంలో మీకు కలిసి వచ్చే టైంలో చెడు ఆటోమేటిక్గా పోతుంది, వినాశం వచ్చేటప్పుడు చెడు ఆటోమేటిక్గా వస్తున్నట్లు మీరు ఆల్రెడీ డీప్ క్రైసిస్లో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏ చేంజ్ వచ్చినా కానీ మీకు అనుకూలంగా ఉండబోతున్న ఫ్యూచర్లని గమనించుకొని చక్కగా ఉండాలి. అయితే ఈ రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రేవతి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, ఇంట్లో ఉన్న స్త్రీలకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డిసిషన్ తీసుకుంటారు, రాంగ్గా డైరెక్షన్స్ పడుతూ ఉంటారు. ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళు కొంచెం స్లోగా ఉంటుంది లైఫ్లో ఏలినాటి శని యొక్క ప్రభావంతో మీరు గమనించుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు చాలామంది ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి స్పెసిఫిక్గా ఇండివిజువల్ జాతకం చూపించుకొని ఏమైనా దోషాలు శాపాలన్నీ తెలుసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేశాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాల్లో సరైన అట్టిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మేము కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్న, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావటానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటూ ఉంటే చూపించుకొని పరిహారాలు చూపించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35, 45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాటి శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ముందుకు ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.